49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే రమ్మగారు. నమస్తే చే రమ్మగారు, సాధారణంగా ఒక ప్రశ్న అనేది ఎప్పుడూ రిపీట్ అవుతూ ఉంటుందండి. శాస్త్రమా సైన్సా, దేనికి మనం ఓటు వేయాలి? దీనికి సంబంధించి వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి. శాస్త్రమే గొప్పని కొంతమంది, లేదు సైన్సే ఉంది అసలు శాస్త్రం అనేదే లేదని మరి కొంతమంది కదా. ఇవి ఎప్పుడు వింటూనే ఉంటాం. అయితే వీటికి సంబంధించి అంటే శాస్త్రమే ముందు అని చెప్తానికి కానీ, లేదా సైన్సే ముందు అని చెప్తానికి కానీ మన చరిత్ర ఏమైనా తెలుస్తోందా? చరిత్ర నుంచి మనం తెలుసుకోవచ్చా? బోల్డ్ తెలుసుకోవచ్చు జయ. సైన్స్ అనే పదం అసలు మన ఇండియన్స్ జీవితంలోకి ఎప్పుడు ప్రవేశించింది చెప్పు? చాలా సైన్స్ వర్డ్ ఇటీవల కాలం అంతే కదా. కానీ ఈ సైన్స్ కి బేస్మెంట్ అయినటువంటి శాస్త్రం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు సైన్స్ టెక్నాలజీ గడియారాన్ని కనిపెట్టారు. అంతకుముందు వాళ్ళకి టైం తెలీదా? గడియలు, విఘడియలు, ముహూర్తాలు, లిప్తలు ఇవన్నీ లెక్క పెట్టేవాళ్ళే. సన్ డయల్స్ మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, సూర్యకిరణాలతోటి టైం లెక్క పెట్టే విధానం. అవునా? సరే, ఎక్కడి నుంచి మనకి డేట్స్, నెలలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నెలలు జనవరి నుంచి డిసెంబర్ దాకా. అంతకుముందు లేవా? మనకి ఉన్నాయే. అంతకుముందు ఇప్పటికీ ఉన్నాయి కదా. చైత్రం నుంచి, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం చదువుకుంటాం కదా మనం. ఫాల్గుణ మాసం దాకా, చైత్రం టు ఫాల్గుణము 12 మాసాలు మనకి ఉన్నాయి. సైన్స్ కాదు కదా అవి చెప్పింది, కాదు. సంవత్సరంలో 6 ఋతువులు సైన్స్ చెప్పిందా మనకి? సైన్స్ ఎస్ అంది దానికి. ఇప్పుడు అవును ఇది ఇలాగే ఉంటుంది అని, ఇది ఇలాగే ఉంటుందని వీడు ఆమోదముద్ర వెయ్యక ముందే ఉన్నాయి వాళ్ళు చెప్పారు కూడా. మన పూర్వీకులు చెప్పారు కూడా. ఈ 2 నెలల్లో వాతావరణం ఇలా ఉంటుంది. ఆకురాలు కాలము ఖచ్చితంగా క్లియర్గా జరగాల్సిందే అది. ఈ నెలలో ఎండలు, ఈ నెలలో వెన్నెళ్ళు, ఈ కాలం చలి, ఈ కాలం వాన. సైన్స్ ఒప్పుకుంటుంది వాటన్నిటికీ, అంతేగా. కానీ ఇదంతా ముందే తెలుసుగా మనకి. శాస్త్రం భారతదేశం ఎన్ని వేల సంవత్సరాల ముందుది. సైన్స్ అని చెప్పి సైన్స్ అని సామాన్లు, వస్తువులు, లైట్లు, టెలిఫోన్లు ఇవన్నీ కనిపెట్టారు, నేను ఒప్పుకుంటాను. కానీ నిప్పు వీడు కనిపెట్టలా, సైన్స్ వాడు కాదు, ఆదిమానవుడే కనిపెట్టాడు. అక్కడి నుంచే వచ్చింది చాలా. అగ్నికార్యాలు ఉన్నాయి మనకి. నిప్పు వెలిగించటం ఉంది, ఆహారం వండుకోవటం ఉంది, నీళ్లు తోడటం ఉంది, వ్యవసాయం ఉంది. వేదంలోనే వ్యవసాయం చేసే పద్ధతుల గురించిన వివరణలు ఉన్నాయి వేదం వ్యవహారాల్లోనే. అక్కడి నుంచి నా గ్రహాలు, ఇప్పుడు 2 గ్రహాలు ఉన్నాయి. సూర్యుడు అక్కడున్నాడు, ఆ కక్షలో తర్వాత కక్షలో చంద్రుడు, ఆ తర్వాత కక్షలో భూమి, లేదా భూమి మధ్యలో ఉంది, చంద్రుడు కింద ఉన్నాడు, జూపిటర్, నెప్ట్యూన్, ప్లూటో, ఇంకేవో పేర్లు చెప్పారు. ఈ పేర్లన్నీ మనకి గురుగ్రహము, రాహు, కేతు అని గ్రహాలు లేవు మనకి. ఈ గ్రహం ఈ కక్షలోకి ప్రవేశించినప్పుడు ఇలా వస్తుంది, ఇలాంటి మార్పులు సంభవిస్తాయి అని చెప్పబడలేదా? అసలు రెండింటినీ మనం సైమల్టేనియస్గా తీసుకోవాలి. కానీ ఇది ముందా, అది ముందా, కోడి ముందా, గుడ్డు ముందా లాంటివి ఎందుకు అనుకోవాలి? దీనికి దానికి పోలిక ఏమిటి? అసలు మన జీవితాల్లోకి ఇది ప్రవేశించాక సైన్స్ ఇంకా కొంచెం బెటర్మెంట్ సాధించాం మనం. మనకి మన పూర్వీకులు కొన్ని విధానాలు అలవర్చారు. ఈ పొద్దున్నే లేవడం, రాత్రి పెందరాళ్ళే పడుకోవటం, ఈ నెలల్లో ఈ పని చేయాలి, ఈ కాలంలో ఇది చేయాలి, ఆహారం తినాలి, ఇవన్నీ చెప్పారు. వాటికి స్పష్టమైన ప్రమాణాలు కూడా ఉన్నాయి. గ్రహణంలో స్నానం ఎందుకు చేయాలి అనేది. మధ్యలో ఏమైంది, మనకి సంస్కృత విద్య నుంచి దూరం అయిపోయింది భారతదేశం. బ్రిటిషర్స్ వచ్చి చెడగొట్టిన వ్యవహారం అది. మీరు కాదనగలరా? మనం ఎవరైనా దాన్ని కాదనగలమా? ఇంగ్లీష్ ప్రవేశించింది, సంస్కృతాన్ని తగ్గించాం, వేద విద్యను తగ్గించేసాం, వృత్తులు మానేసాం. ఏ వృత్తి వాళ్ళు ఏ సమయంలో పనులు మొదలు పెట్టాలి అనేది కూడా లెక్కలే ఉన్నాయి కదా. అవును. ఏ కార్తెల్లో ఒడ్లు విత్తనాలు నాటాలి, ఏ కార్తెల్లో కోయాలి, మనకు తెలిసినవే. రోహిణి కార్తె, చిత్తకార్తె మనం చెప్పుకుంటాం కదా, స్వాతి కార్తెలు, మనకు అవన్నీ తెలుసు. ఈ కనెక్షన్ ఒకటి ఉంది కదా. ఈ పాత విషయాన్ని ఇది అని చెప్పగలిగే ఒక తరాన్ని మనం పాడు చేసేసుకున్నాం. మనకేం నాలెడ్జ్ ఉండి కాదు, మన ప్రమేయం లేకుండానే పాత తరంలో చెప్పబడినటువంటి విశేషాలని ఇంటర్ప్రిట్ చేసి ఇది అని చెప్పగలిగే ఒక తరపు విద్యా విధానాన్ని మనం పోగొట్టుకున్నాం. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మనకిప్పుడు. విషయం ఉంది, మనకు అవి తెలుసు. దీంట్లో ఇది ఎందుకు అనేది చెప్పగలిగే ఇంటర్ప్రిటేషన్ ఒకటి కావాలి కదా. అవును. దీనివల్ల ఇది అని చెప్పడానికి ఆ చెప్పగలిగే తరం చిన్నదైపోయింది.
అంత మాత్రాన లేదని ఎలా అంటాం? లేదనిలేం కదా. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నవగ్రహాలు తీసుకుంటాం. నవగ్రహాలకు సంబంధించి మనది ఏ గ్రహమో తీసుకుంటాం, దానికి సంబంధించి పూజలు చేసుకుంటాం. సైన్స్ వచ్చింది కదా అని దాన్ని వదలలేదుగా మనం, వదలలేదు. ఎందుకో బాగా తెలియదు మనకి, ఆ, చెయ్యాలని తెలుసు అంతే. అంతే. దానికి రీజనింగ్ లేదు. సైన్స్ ఏంటంటే రీజన్ లేని ఏ విషయాన్ని ఒప్పుకోకూడదు అనేది సైన్స్ పాయింట్ కదా. వీళ్ళు కనిపెట్టారు సైన్స్ వాళ్ళు. సూర్యుడి కక్షలో ఉంటాడు, సాయంత్రం అయ్యేసరికి అడు తిరుగుతాడు, కక్ష మారుతుంది, అంచేత మనకి రాత్రి అవుతుంది, ఆ సమయంలో చంద్రుడు వస్తుంది, ఇవన్నీ కనిపెట్టాడు. నువ్వు కనిపెట్టకపోయినా సూర్యుడు తిరుగుతాడు, పొద్దున వస్తాడు, రాత్రి వెళ్తాడు, రాత్రి చంద్రుడు వస్తాడు, నెలలో 15 రోజులు ఉంటాడు, 15 రోజులు సరిగ్గా ఉండడు, అవన్నీ ముందు నుంచే ఉన్నాయి కదా. దానికి నువ్వు పేరు పెట్టావు. ఆ పాత విషయానికి పేరు పెట్టేందుకు నాథుడు లేని స్థితి మనది, కానీ దాన్ని కాదనలేని పరిస్థితి కూడా. అవును. ఈ రెండింటిని సైమల్టేనియస్గా నడిపించుకోవాలి. రెండు రాకెటరీ సైన్స్ చేసేవాళ్ళు, రాకెట్లు పంపించేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా దైవం అనే ఒక శక్తి ఉందని, నవగ్రహాలు ఉన్నాయని, దానికి శుభముహూర్తం కావాలని, ఈ రోజున ఈ మంగళవారం పనికిరాదు, శుక్రవారం పనికిరాదు, అమావాస్య పనికిరాదు, ఇంకోటి ఏదో పనికిరాదన్న ఒక సిద్ధాంతం, ఇవన్నీ ఉన్నాయి కదా. రీజనింగ్ లేనంత మాత్రాన విషయాన్ని లేదని మనం అనలేకపోతాం. ఈ సైన్స్ రాకముందే మనకి గ్రహాలు అవి ఉన్నాయి, వాటి లెక్క ఉంది అంతే. వాటి లెక్క ఉంది. ఈ గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఇలాంటి కష్టం, ఇలాంటి ఇబ్బంది వస్తుంది. మనం వార్త మనకు తెలుస్తుంది కదా. సముద్రంలో అల్పపీడనం, అవును, అల్పపీడన ద్రోణి, వానలు వస్తాయి. మరి పంచాంగకర్తలు మొదటి ఉగాది పండుగ రోజునే చెప్తారు కదా, ఈ సంవత్సరం వానలు అధికంగా ఉంటాయని. ఆయన ఏమి సైన్స్ ఇది పెట్టి ఏం పెట్టి చూశాడు? ఎట్లా చెప్పాడు? పంచాంగకర్త శాస్త్రంతోనే కదండి. ఇన్ని గ్రహణాలు ఉన్నాయి, నువ్వు సైన్స్తో చెప్పావు, ఆయన చెప్తున్నాడే. గ్రహణాల లెక్కలు చెప్తారు. ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటాయో, చలి ఎక్కువగా ఉంటుందో, పంటలు బాగా పండుతాయో, అకాల వర్షాలు ఉన్నాయో, పంచాంగం రోజునే వాళ్ళకి తెలుస్తుంది కదా. అవును. వాళ్ళ దగ్గర ఏమి సైన్స్ పనికిరాలు లేవు కదా, లెక్క పెట్టే కదా చెప్తున్నారు. అవును. అంటే ఖచ్చితంగా అక్కడ రీజన్ ఉందనేగా. ఖచ్చితంగా. దాని మీద ప్రశ్న ఎందుకు? ఇంకా దాని మీద ప్రశ్న అవసరం లేదు. మనం ఒక విధానం ప్రకారం వెళ్తుంది మన జీవితం. కొంత పురాతనమైన భావాలతోటి ఉంటాం, నవీన భావాలు కొన్ని తీసుకున్నా ఏదైనా దెబ్బ తగిలిందనుకో, పొద్దున్న లేచి ఎవరి మొహం చూశాను అని అనుకోరు మీరు? అదే కదా. పొద్దున్న లేచి చూసింది మంచి మొహం అయితేనే మన పని బాగా అవుతుందన్న నమ్మకాన్ని నీ జీన్స్లో నుంచి లోపల నుంచి తీయగలవా? నువ్వు తీలేవు. లేచిన వేళ మంచిది కాదు, బయలుదేరిన వేళ మంచిది కాదు. ఈ భావాల్ని పోగొట్టగలమా? తరాల వెంబడి ఉన్నది కదా. ఎంత చదువుకున్నా, ఎంత అభివృద్ధి చెందినా, పాత రోజుల్లో సాధించినా, కొత్త బట్టలు కట్టుకోవటానికి కూడా ముహూర్తం పెట్టుకునేవాళ్ళు తెలుసా? బట్టలు కట్టించడానికి ముహూర్తం, ఆ రోజున కట్టించేవాళ్ళు. కొత్త బట్టలన్నీ కట్టించి తర్వాత వాడుకోవచ్చు. దానికి పెద్దవాళ్ళు ఇంకో సిద్ధాంతం చెప్తారు, కొనుక్కొచ్చిన రోజే పసుపు పెట్టేసుకుంటే బట్టలకి ఇంకా తప్పులేదు. అవును. సోమవారం సహించదు, మంగళవారం మన్నదు, బుధవారం అంటుంది, ఇలా చెప్తారు. వారాలు చూసుకుంటాం, హోరాకాలాలు చూస్తాం, బయలుదేరేవి చూస్తాం. మనం ఒక సిస్టమ్కి అలవాటు పడి ఉన్నాం. ఇప్పుడు ఇది వచ్చి ఎలా అంటే పిజ్జా బర్గర్ వచ్చినాయి, అన్నం తినడం మానేస్తున్నాం. మానం తగ్గించాం, కానీ తింటాం అన్నం. అన్నం లేతే బతకలేం మనం. ఎన్ని తిన్నా ఒక ముద్ద పడాలి. ఒక ముద్ద 2 రోజులు మానేసినా 3వ రోజు అన్నానికి వాచిపోయి ఉంటుంది ప్రాణం. అవును. తింటే ఆవురావురు మంది తినేస్తాం, అమ్మయ్య అనుకుంటాం, ఆత్మారాముడు శాంతించాడు అనిపిస్తుంది. అందుకని మన సిస్టమ్ ఇదైనప్పుడు ఇంత విపరీత ప్రశ్నలు వేసుకోవద్దు. మీరు సైన్స్ని ఫాలో అవ్వండి, టెక్నాలజీ మీకు డెవలప్ అయిన కొందికి అందులో వచ్చిన ప్రివిలేజెస్ అన్నీ తీసుకోండి. సొంత దారి విధులు వదిలిపెట్టి మాత్రం నేల విడిచి సాము మాత్రం చేయకూడదు. సైన్స్ ఒప్పుకోదు, అది ఒప్పుకోదు, ఇది ఒప్పుకోదు, అలాంటివి ఏం చెప్పద్దు. అది ఒప్పుకున్నంత ఒప్పుకుంటుంది, ఎందుకంటే మనకు ముందు నుంచి ఉన్నదే, ఇది మన అలవాటు ప్రకారం ఉన్నదే కదా. అలవాటు ప్రకారం చేసుకోండి కొన్ని, అంతే. పెద్దవాళ్ళు ఏదో చెప్తారు, అట్లా కాదు, ఇట్లా మన ఇంట్లో అలవాట్లేదు, మన ఊళ్ళలో అలా చేయరు, అసలు మనం ఇట్లా కాదు, భారతీయుల విధానం ఇది, ఇలా చెప్తారు. హిందూ ధర్మం ఇది చెప్తోంది, లేదా ఫలానా ధర్మం చెప్తోంది, ధర్మశాస్త్రం ఇట్లా చెప్తుంది, భగవద్గీతలో ఇట్లా చెప్పబడింది, వినండి, దాన్ని వినాలి. ఆ వింటూ సైన్స్ని కూడా వాడుకోండి. ఇది ముందా అది ముందా అని దీనికే పట్టం కట్టి అది లేదని వాదించడానికి కుదరదు. మీరు ఒప్పుకోపోయినా భూమి మీద గాలి ఉంది, వెలుతురుంది, సూర్యుడు చంద్రుడు ఉన్నాడు, వీళ్ళందరినీ ముందు వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు నువ్వు ఒకడవే వచ్చి కనిపెట్టలేదు, నుంచి ఉంది కదా. అలా ఆలోచించద్దు అసలు. రెండింటినీ వాడుకుందాం, అంతే. హాయిగా ముందుకు తీసుకెళ్తాం జీవితాన్ని ఇంకా కొంతకాలం పాటు. రైట్.
ఓకే రమ్య గారు, నమస్తే. నమస్తే.